షలోం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. రోమన్స్ చాప్టర్ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. You however are not in the realm of the flesh but are in the realm of spirit. If indeed the spirit of God lives in you. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవుడు సరికొత్త ఆరంభాన్ని ఇచ్చారన్నమాట. మన ఉనికి మంచిదిగా ఉండేలా రూపాంతరపరిచారు. మన పాత శరీరం ఆశాంతం మార్చబడిందా? లేదు. అదే పాత శరీరము, అవే హ్యాబిట్స్, యాటిట్యూడ్స్ అండ్ థాట్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా జీవితంలో ఎదుగుచూ ఉన్న క్రమంలో మనం అలవర్చుకున్నటువంటి గుణాలు. మనం క్రీస్తును అంగీకరించిన తరువాత శరీరం అంతా రీబూట్ చేయబడదు, దాని లక్షణాలు కూడా డిలీట్ కాబడవు. నూతన సృష్టిగా మార్చబడిన మనకు పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా మన నడవడిక, మన యొక్క ఎంపికలు ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. క్రీస్తును అంగీకరింపక మునుపు శరీర స్వభావం పైన మనకి ఎలాంటి పవర్ ఉండదు, కేవలం సంకల్పం, విల్ పవర్ మాత్రమే. బట్ వన్స్ వీ బికమ్ క్రిస్టియన్స్, హౌఎవర్ we have God's power at work in us. హల్లెలూయా. మనలో కార్యసాధకమగుచున్న శక్తి క్రీస్తేసు ప్రేమను బట్టి పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మన కాంతరింగక పురుషుడు నిత్యము నూతనపరచబడి ఆ మార్పు మన జీవిత విధానము ద్వారా వెల్లడిపరచబడుతుంది. We are indwelt by the Spirit. నిత్యుడవగు మా తండ్రి, మా పాప స్వాభావికమైనటువంటి మార్గాలు కాకుండా క్రొత్త దైవిక స్వభావం ప్రకారం జీవించటానికి మాకు జ్ఞానమును, అధికారమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.